ఇప్పుడున్న పరిస్థితులు మనందరికీ తెలిసిన విషయాలే. అయితే ఏంటంటే, ఈ ప్రస్తుత భయానక పరిస్థితుల మధ్య పైన కేంద్రం వచ్చేసరికి ఏ రాష్ట్రాలకి సీఎస్‌లకి లేఖలు రాయటం జరిగింది. మీ ప్రజలు సురక్షితంగా ఉండటానికి, వాళ్ళ ఆస్తులు కాపాడటానికి, ఇక అవసరమైతే కొన్ని సైరన్‌లు కొనుక్కోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడొచ్చేసరికి ఏంటంటే, తెలంగాణలో వచ్చేసరికి ఎమర్జెన్సీ మెజర్స్‌కి శ్రీకారం చుట్టారు తెలంగాణ సీఎం. సో, మరి కాలేజెస్ క్లోజ్ చేస్తారా? దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు. సో, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్, తెలుగు జేఎన్‌టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, మరి ఎమర్జెన్సీ మెజర్స్ తీసుకోమని చెప్పేసి వాడు చెప్పడం అయితే జరిగింది ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళు, సికింద్రాబాద్ వాళ్ళు భయపడేది ఏం లేదని చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ అని కాదు, దేశం మొత్తం మీద వచ్చేసరికి ఎక్కడా కూడా మిస్టేక్ జరగకుండా ఉండాలంటే ఎందుకన్నా మంచిదని చెప్పేసి యాక్షన్ ప్లాన్ వీళ్ళు సిద్ధం చేసుకుంటారు. పైనుంచి వచ్చే ఆర్డర్స్ బట్టే వీళ్ళు చేయడం అయితే జరుగుతుంది. అయితే ఎమర్జెన్సీ మెజర్స్ ప్రకారం ఇప్పుడు సైరన్స్ పెట్టుకోవడం ఇలాంటి ముందస్తు చర్యలు అంటారు కదా, ఇవి ఎలాగో జరుగుతాయి. ఎందుకంటే మనం లాక్డౌన్ టైంలో గమనించినట్టయితే లాక్డౌన్ స్టార్ట్ అవ్వకముందే బోర్డర్లలో వచ్చేసరికి వీళ్ళు చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు అప్పుడు సెక్యూరిటీ కూడా ఉండేవాళ్ళు కదా, అప్పటి వరకే పెట్టారు. ఇక తర్వాత తీసేయడం జరిగింది, ముందుగా తెలుస్తుంది కాబట్టి వీళ్ళకు. అయితే ఇప్పుడు ఎమర్జెన్సీ మెజర్స్ కింద ఇవి పెట్టారు. మరి ఇంకా సివియర్ కనుక అయితే ఇది కాలేజెస్ క్లోజ్ చేస్తారంటే ఖచ్చితంగా అయితే కాలేజెసే కాదు, ఏది కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి కూడా నడిచేది అనుకుంటాం. అప్పుడన్నా ఇంకా ఆన్లైన్లు అవి జరుగుతాయి అని నమ్మకం ఉండి జరిగాయి, ఎందుకంటే అది వైరస్ కాబట్టి. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇది వైరస్ కాదు కదా, సో అందుకని చెప్పేసి త్వరలో దీని మీద అధికారిక ప్రకటన అయితే వస్తుంది సివియారిటీని బట్టి. ఏదేమైనప్పటికీ ఇంకొక 2 వారాలు కూడా మనం టైం తీసుకోవాల్సిన పనిలా, మొత్తానికైతే తెలిసిపోద్ది ఏం జరుగుద్ది ఏంటి అని చెప్పేసి. అప్పుడు అంతే, సమ్మర్ హాలిడేస్ ఇవ్వట్లేదు ఎట్లారా అనుకున్న టైంలో హాలిడేస్ వద్దన్న ఒక 6 నెలల పాటు వచ్చేసినాయి. మీ అందరూ గుర్తుందో లేదో, అంటే మీరు అప్పుడు చదువుతలేదు, మీరు ఇంటర్వ్యూ చదువుతున్నట్టున్నారు. ఇప్పుడు సేమ్ పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతుందేమో చూడాలి. ఓకేనా?